హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. ఈరోజు ముఖ్యమైన సంవత్సరాలు వాటి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. 1817లో జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాలను రచించారు. ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. 1817లో ఖుర్దా ఒడిస్సా తిరుగుబాటు జరిగింది. 1946లో ప్రభుత్వంపై పోలీసులు సమ్మె నిర్వహించారు. 1707లో ఔరంగజేబు మరణించాడు. 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. 1651లో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. 1696లో కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది. 1867లో విలియం సింప్సన్ చిత్రం మద్రాసు ఓడల నుండి పడవలు సరుకులు తీసుకురావడం. 1756లో అలీవర్దీ ఖాన్ మరణం. 1757లో ప్లాసీ యుద్ధం, రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజ్ దౌలా. 1759లో జనవరి 7న రాబర్ట్ క్లైవ్ విలియం పిట్టుకు లేఖ రాశారు. 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది, మీర్ కాసిం వర్సెస్ రాబర్ట్ క్లైవ్. 1765లో మీర్ జాఫర్ మరణించాడు. 1743లో రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి వచ్చారు. ఇంగ్లాండ్ నుంచి చెన్నైకి వచ్చారు. అప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. 1767లో రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని విడిచి వెళ్ళాడు. అతని సంపద 4,01,102 పౌండ్లుగా ఉంది. 1764లో బెంగాల్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ ఉన్నారు. అప్పుడు అనేకులు కంపెనీ విషయంలో అవినీతి తొలగించమని ఆయనకు ఫిర్యాదు చేశారు. 1772లో పార్లమెంటు చేత రాబర్ట్ క్లైవ్ ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు. 1774లో రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడు.